అగస్త్యుని కథ. కైలాసగిరిపై శివపార్వతుల పరిణయం జరుగుతోంది. దేవతలు, ఋషులు అందరూ ఒకచోట చేరారు. దాంతో బరువును మొయ్యలేక ఆ పర్వతం క్రిందికి కృంగిపోసాగింది. అది చూసిన శివుడు బరువును క్రమబద్ధం చేయడానికి అగస్త్యుణ్ణి పిలిచి పొదుగై శిఖరాలకు వెళ్లమని చెప్పాడు. ఆ పర్వత పంక్తులు దక్షిణాపథంలో ఉన్నాయి. అగస్త్యుడు చూపులకు చాలా పొట్టివాడు, కాని అతని బలం చాలా గొప్పది. అందుకే శివుడు అతన్ని పంపాలని నిర్ణయించుకున్నాడు. కాని అగస్త్యునికి శివుని వివాహ వేడుకలు చూడాలని ఉండటం వల్ల వెళ్లడానికి చాలా విచారించాడు. శివుడు అగస్త్యుని విచారానికి కారణం అడిగి తెలుసుకున్నాడు. అతనికి ఒక ఏర్పాటు చేశాడు. అగస్త్యుడు వెళ్లిన చోటి నుండే వివాహం చూసే విధంగా వరమిచ్చాడు. కావేరీ నదిని అగస్త్యుని కమండలంలో నింపి ఇచ్చి అగస్త్యుడు చూపిన చోట కావేరీ నది ప్రవహించేటట్లు నదిని ఆదేశించాడు. అగస్త్యుడు దక్షిణాపథం చేరి అనేక శివక్షేత్రాలను సందర్శించి ఆనందించసాగాడు. మరొక రాక్షసుడు సురపాదం అనేక వరాలు పొంది ఉన్నాడు. చివరకు ఇంద్రుడు కూడా అతనికి భయపడి ఇంద్రలోకాన్ని విడిచి పారిపోయాడు. దక్షిణాపథంలో శిరగజి ప్రాంతాన్ని చేరి అక్కడ అందమైన పూదోటను సృష్టించి ఆ పువ్వులతో శివుని ప్రార్థించసాగాడు. అదేవిధంగా వరుణదేవుడు కూడా అసురుని అకృత్యాలకు భయపడి వర్షాలను కురిపించడం మానివేశాడు. దాంతో ఆ ప్రాంతమంతా వర్షాలు లేక తల్లడిల్లింది. ఆ సమయంలో నారదుడు ఇంద్రుణ్ణి కలిసి కావేరీ నదిని శివుడు అగస్త్యుని మండలంలో నిక్షిప్తం చేసిన రహస్యాన్ని వివరించాడు. వెంటనే ఇంద్రుడు గణేశుణ్ణి ప్రార్థించాడు. ఆపదను వివరించి గణేశుని సహాయాన్ని కోరాడు. వెంటనే గణేశుడు కాకి రూపం దాల్చాడు. అగస్త్యుని కమండలంపై కూర్చున్నాడు. అగస్త్యుడు కాకిని తోలబోయి కమండలాన్ని జారవిడిచాడు. కావేరీ నది ఇది తనకి సంకేతమని తలచి కమండలం నుంచి ప్రవహించసాగింది. గణేశుడు కాకి రూపం నుంచి చిన్న బాలుని రూపానికి మారిపోయాడు. అగస్త్యుడు తన పొడవాటి గోళ్లతో ఆ బాలుని శిరస్సును పట్టుకోవాలని అతన్ని వెంబడించాడు. గణేశుడు తన అసలు రూపాన్ని చూపించాడు. అగస్త్యుడు గణేశుని పట్టుకొనపోయినందుకు విచారించి తన తలను బాదుకున్నాడు. గణేశుడు అతన్ని నివారించి తనను ఎవరైతే కొలుస్తారో వారికి తప్పక జయం కలుగుతుందని దీవించాడు. పిల్లలం మేం పిల్లలం, పిల్లలం మేం పిల్లలం, పిల్లలం మేం పిల్లలం, సందెల వెలుగుల సొగసులు చూస్తాం గా.